హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సింపుల్గా చికెన్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా క్విక్గా అయితే చేసేయచ్చు, ఓకేనా. సో ఇక్కడ 3/4 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 3 to 4 times శుభ్రంగా వాష్ చేసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ముందుగా ఒక మసాలాను మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, 1 టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇంకా మనం తర్వాత యాడ్ చేయం కాబట్టి ఇక్కడ వేసేసుకోవాలి, ఓకేనా. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇలాగే పచ్చిమిర్చి, ఓకేనా, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 టమాటాలను కూడా కట్ చేసి వేసుకుంటే మనకు మసాలా అనేది కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట, ఓకేనా. సో ఇలా రఫ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఇదైతే డెఫినెట్గా తీసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటాలు అయితే నేను 3 తీసుకున్నాను, ఓకే అండి. సో ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసాం కదా, మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేస్తున్నాను. సో టమాటాలను యాడ్ చేయడం వల్ల చికెన్ బిర్యానీలో చాలా గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. మసాలాలు బాగా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. లేదంటే బిర్యానీ డ్రైగా ఉంటుంది కదండి, అలా కాకుండా గ్రేవీలా ఉంటుందన్నమాట. కొద్దిగా మీరు కావాలంటే స్కిప్ చేసేవచ్చు. సో 1/2 కప్పు పెరుగు వేసాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఫుల్గా జీరా పౌడర్ అండి. ఇది ఒక బ్లాగ్ వీడియోలో నేను చూపించాను ఎలా చేసుకోవాలి అనేది. జీరాను డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా. ఇది వేయడం వల్ల బిర్యానీలో డైజెషన్ అనేది చాలా బాగుంటుంది, ఓకేనా. ఇప్పుడు ఇందులోనే కారం పొడి. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా అండి, దాని అకార్డింగ్ వేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ 1 టీ స్పూన్ ఫుల్గా అయితే నేను వేసాను. మీరు ఎంత స్పైసీ తింటారో దాని అకార్డింగ్ వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 1 టీ స్పూన్ వేసాను. తర్వాత మనం మొత్తం మిక్స్ చేసుకుని అప్పుడు కూడా టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి. సో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొన్ని పుదీనా ఆకులు వేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలన్నమాట, ఓకేనా. అలాగే డైరెక్ట్గా వేసేయకండి. సో ఇలా వాటర్ మొత్తం పిండేయాలి ఇందులో నుంచి, మళ్ళీ వాటర్ అలాగే వేయకూడదు, ఓకేనా. సో ఇలా ఇప్పుడు ఇందులోనే 1 లెమన్ వేస్తున్నానండి, 1 నిమ్మకాయ. పెద్దగా ఉంటే 1/2 వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి రైస్లో. ఇక్కడ చిన్నగా ఉంది నిమ్మకాయ 1, అందుకని 1 వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పెద్దగా ఉంటే కనుక అందులో నుంచి 1/2 వేసేసుకోండి, ఓకేనా. సో ఇలా ఇప్పుడు ఇందులో 1 పించ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి, ఆప్షనల్ ఇది. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి, ఓకే అండి. ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేనైతే ఇక్కడ. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి, ఓకే అండి. సో ఇలా మిక్స్ చేసుకొని 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా. ఓకే అండి. సో చికెన్ని మ్యారినేట్ కోసం పెట్టేశాను కదా. సో ఇక్కడ వచ్చేసి లెమన్ జ్యూస్ అనమాట. 1 లెమన్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇందులోనే మిక్స్ చేసేసుకొని పెట్టేసుకున్నాను, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ కొత్తిమీర కట్ చేసుకొని పుదీనా వేసి వాటర్లో అయితే పెట్టేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్లో కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి రైస్ అండి, 2 గ్లాసు. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ అయితే వేసాను. నార్మల్ రైస్ అండి, ఇది రెగ్యులర్ ఇంట్లో యూస్ చేస్తాం కదా అదే రైస్, ఓకేనా. ఒక 1/2 అవర్ వరకు వీటిని సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హోల్ గరం మసాలా ఇక్కడ 2 బౌల్స్లో తీసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇది వచ్చేసి చికెన్లో వేసుకోవడానికి, ఇది వచ్చేసి రైస్లో వేసుకోవడానికి, ఓకేనా. ఇలా మీరు కూడా తీసి పెట్టేసుకోండి. అలాగే రైస్లో వేసుకోవడానికి ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే మనం నిమ్మకాయలు ఉంటాయి కదండి, నిమ్మకాయ తొక్కలు, ఇవి కూడా రైస్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ఓకే అండి. సో ఇప్పుడు ఇక్కడ చికెన్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం, ఓకేనా. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. సో ఇక్కడ ఒక 4 టేబుల్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. సో 4 టేబుల్స్ ఆయిల్ అయితే వేసేసానండి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి, అంటే బిర్యానీలో యూజ్ చేస్తారు కదా. సో ఇక్కడ చూడండి, స్టార్ పువ్వు, అలాగే జావిత్రి, యాలకులు, లవంగాలు, అలాగే మిరియాలు, షాజీరా ఏమేమి ఉన్నాయో అన్నీ హోల్ గరం మసాలా అయితే వేసేసుకోండి, ఓకేనా. వీటిని ఒక 20 to 30 సెకండ్స్ వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి.
ఓకే అండి, ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఒక 5 వరకు మీడియం సైజు ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో హై ఫ్లేమ్లోనే పెట్టేశానండి. హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఇక్కడే ఉండి దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. చాలా తొందరగా మాడిపోతాయి కలర్ వచ్చిన తర్వాత. సో చాలా జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. సో చూస్తున్నారు కదండి, కలర్ అయితే చేంజ్ అవ్వడానికి వస్తుంది. స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుందండి. అసలు ఫ్లేవర్స్ మొత్తం హోల్ గరం మసాలా వేసాం కదా, దాని స్మెల్ అండ్ బ్రౌన్ ఆనియన్స్ అయ్యేటప్పుడు స్మెల్ అసలు చాలా చాలా బాగుంటుంది. సో ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది అనమాట ఆనియన్స్. ఓకే అండి, సో చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి సగం ఆనియన్స్ మనం ఇలా కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా. చాలండి, ఇలా కొద్దిగా జస్ట్ పైన గార్నిషింగ్ కోసం. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి కదండి. ఇందులో కొద్దిగా మసాలా ఉండిపోయింది కదా, సో కొద్దిగా ఇలా వాటర్ వేసుకొని జస్ట్ ఒక 1/2 కప్ అండి, అంతే, ఎక్కువ లేదు. ఎక్కువ వాటర్ వేయకూడదు ఈ మసాలాల కోసం. ఓకేనా. ఇలా వేసుకుంటే వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. సో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని నేను మీడియం సైజులో కట్ చేయించానండి. అంటే ఎక్కువ పెద్దగా కూడా కాదు, అలాగే ఎక్కువ చిన్నగా కూడా కాదు, మీడియం సైజులో కట్ చేయించుకున్నాను అనమాట. ఓకే అండి. ఇప్పుడు ఇందులో ఒక బాయిల్ రానివ్వాలి. అండి, సో చూస్తున్నారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీరు సాల్ట్ని టేస్ట్ చూసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి, సరేనా. ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం. 2 విజిల్స్ వచ్చే వరకు లిడ్ పెట్టేయాలండి. అంటే పూర్తిగా చికెన్ని కుక్ చేసుకోకూడదు, జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే అండి, సో ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను. ముందుగా దీని ప్రెజర్ మొత్తం ఇలా కొద్దిగా విజిల్ని పైకంటే ప్రెజర్ మొత్తం పోతుంది. స్లోగా ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అస్సలు వాటర్ వేయకున్నా కూడా, సో చూడండి వాటర్ ఎంత ఉంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం రైస్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకేనా అండి. సో ఇక్కడ చూడండి, వాటర్ అయితే వేసేసాను. ఇందులో గ్యాస్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా నేను ఆల్రెడీ చూపించాను కదా, మనం చికెన్లో వేసాం కదా, అవే ఇంగ్రీడియంట్స్ అండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఒకసారి అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో మీ దగ్గర ఏ ఉంటే వేసుకోండి. ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇందులోనే ఇలా లెమన్ పీల్ ఉంటుంది కదండి, మనం ఆల్రెడీ వేసేసాం కదా చికెన్లో, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ అండి ఇది. ఓకేనా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. సో మనం మళ్ళీ ఈ వాటర్ని కొంచెం చెక్ చేసుకొని, ఓకేనా, ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలండి. ఎందుకంటే రైస్లో ఉప్పు కరెక్ట్గా ఉండాలి, లేదంటే బిర్యానీ టేస్ట్ మొత్తం పోతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాయిల్ అవ్వనివ్వాలి. ఓకే, చూసేద్దామండి. సో బాయిల్ వస్తుంది కదా, ఈ స్టేజ్లో మీరు ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువగా ఉంటే యాడ్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం 1/2 అవర్ ముందు నానబెట్టాం కదండి రైస్, ఇది యాడ్ చేసేసుకోవాలి. ఇలా స్లోగా వేయండి, లేదంటే వేడి హాట్ వాటర్ మీద పడుతుంది. ఓకేనా, జాగ్రత్తగా.
ఓకే అండి, రైస్ అయితే వేసేసాము. రైస్ని కలిపే కన్నా ముందు మనం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసుకుందాం. ఓకేనా, ఇలా పెద్దవన్నీ తీసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, వాటర్ ఎక్కువ అయిపోయింటే కొద్దిగా వాటర్ కూడా తీసేస్తున్నాను నేను. అండ్ హోల్ గరం మసాలా మనకు జస్ట్ ఫ్లేవర్ వస్తే సరిపోతుందండి రైస్లో, అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కూడా వేసాం కదా. సో ఇప్పుడు మనం రైస్ని 70% కుక్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ కొద్దిగా వాటర్ ఉంది కదా, గ్రేవీ ఉంది కదా. సో 70% వరకు కుక్ చేసుకుంటే రైస్ని సరిపోతుంది. సో 70% కుక్ అయిన తర్వాత వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకోవాలండి. ఒక చికెన్ వీడియోలో, ఇదే చికెన్ బిర్యానీ వీడియోలో అడుగుతున్నారనమాట. నేను డ్రైన్ చేయడం అనేది చెప్పలేదు, ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా అని. బట్ అందులో కామెంట్స్ అయితే వస్తున్నాయి, వాటర్ ఏమైంది రైస్లో నుంచి అని. సో ఈ 80-70% వరకు కుక్ అయిన తర్వాత వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. ఓకేనా, సేమ్ ఇలాగే మీరు బాస్మతి రైస్తో కూడా చేయొచ్చండి. బాస్మతి రైస్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్తో అయితే చేయట్లేదు, నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసేసుకుందాం. అరే పెట్టేసుకొని కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా. బ్రౌన్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోండి. వేసాను నేను, బట్ క్లిప్ వచ్చిందో లేదో తెలీదు, ఆఫ్లో ఉండింది వీడియో. ఇప్పుడు మనం రైస్ని వేసేసుకోవాలి. సో ఇక్కడ స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాంతో వేసేస్తున్నాను. సో మనం ఇలా రైస్ని డైరెక్ట్గా స్ట్రైన్ చేస్తూ వేసేస్తున్నాను అనమాట. ఇలా వేసుకుంటే చాలా ఈజీ అండి. మొత్తం రైస్ని ఇలా వేసేసుకోవాలి. వాటర్ని బాగా స్ట్రైన్ చేసి వేసుకోండి రైస్లో నుంచి, లేదంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. లేదంటే డైరెక్ట్గా డ్రైన్ చేసి వేసుకున్నా సరిపోతుంది. ఓకేనా, అర్థం కానప్పుడు. ఓకే అండి, సో రైస్ అయితే మొత్తం వేసేసాను. 2 గ్లాస్ వాటర్ ఇది రైస్ వేసాను అన్నాను కదా, ఇక్కడ చూడండి ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో స్టార్టింగ్లో పక్కన తీసి పెట్టుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్స్, అదొక లేయర్ వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా శుభ్రంగా వాష్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే మనం లెమన్ జ్యూస్లో ఫుడ్ కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఒకవేళ ఫుడ్ కలర్ అవసరం లేదనుకుంటే మీరు ఓన్లీ లెమన్ జ్యూసే వేసుకోండి, ఒక లెమన్ జ్యూస్. ఓకేనా, ఇప్పుడు ఇందులోనే నెయ్యి వేసుకోవాలండి. సో ఇలా మొత్తం నెయ్యి వేయడం వల్ల చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్. ఇలా సైడ్లోకి మొత్తం వేసేసుకోండి. ఓకేనా, ఒక 3 టీ స్పూన్స్ అయితే వేసాను నేను. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలి. సో లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో ఉంది, సిమ్లో అయితే పెట్టాను. ఒక విజిల్, ఇప్పుడు విజిల్ వస్తుంది అనగా గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఓకేనా, విజిల్ని అయితే రానివ్వకూడదు. సో విజిల్ వస్తుంది అనగా గ్యాస్ ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, చూపిస్తున్నాను. ఓకేనా, చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఓకే అండి, సో తీసి మీకు చూపిస్తాను. సో రైస్ కూడా చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఓకే అండి, సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా? సో ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో మటన్ బిర్యానీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ 1.5 గ్లాస్ నేను బాస్మతి రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మటన్ తీసుకున్నాను, 1/2 kg తీసుకున్నానండి. మీరు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు, నేను విత్ బోన్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
అలాగే 1.5 టీ స్పూన్ లేదా మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ వేసుకోండి. కారం పొడి వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా క్విక్గా కూడా చేసేయచ్చు. ఎక్కువ ఏం టెన్షన్ లేకుండా అయితే చేసేయచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి, తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసాను. అలాగే జీరా పొడి 1 టీ స్పూన్ వేసాను. బిర్యానీ మసాలా ఇక్కడ 2 టీ స్పూన్స్ వేసానండి ఫుల్గా. బిర్యానీ మసాలా వేస్తే చాలా ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. టేస్ట్ రెట్టింపు అవుతుంది. అండ్ మీకు ఇందులో ఏ కర్రీ లేకపోయినా జస్ట్ బిర్యానీనే తినేసేయచ్చు. సో మటన్ మసాలా బిర్యానీ ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వాష్ చేసుకుని శుభ్రంగా స్క్వీజ్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక 3-4 చిన్న టమాటాలు ఉంటాయి కదండి, సో అవి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. నేను మర్చిపోయాను ఈ స్టేజ్లో వేయడం, సో తర్వాత యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మీ దగ్గర టైం ఉంటే ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నా దగ్గర టైం లేదు కాబట్టి సో నేను ఒక 1/2 అవర్ పెట్టాను. ఓకే అండి. ఆ తర్వాత 1/2 అవర్ తర్వాత నేను ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ రైస్ కోసం వాటర్ పెట్టేసుకున్నానండి. సో సగం వరకు తీసుకున్నాను అనమాట. బౌల్లో సగం వరకు వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, జావిత్రి చెక్క, ఇంకా దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అండి, జస్ట్ కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రైస్లో మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఫ్లేవర్ ఉంటుంది రైస్లో కూడా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు, కళ్ళుప్పు అంటారు కదండి, అది వేసుకోవాలి. సో ఈ వాటర్కి తగినంత, టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని ఇలా కవర్ చేసేస్తే తొందరగా బాయిల్ అనేది వస్తుందన్నమాట. సో చూసారు కదా, బాయిల్ వచ్చింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్లో నుండి నీళ్ళు, వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైసే వేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే రెసిపీస్ అనేవి మీకు బాగా అర్థమవుతాయి. జస్ట్ ఇలా వచ్చి ఇలా వెళ్తే ఎన్ని వీడియోస్ చూసినా అర్థం కావు. ఏదో ఒక వీడియో లాస్ట్ వరకు చూసి ప్రిపేర్ చేయండి. ఓకేనా. సో ఈ రైస్ని 60% వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇందులో హోల్ గరం మసాలా వేసాం కదండి, అవి పెద్దగా ఉండేటివన్నీ తీసేయాలి. లేదంటే పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే తీసేస్తున్నాను. ఎందుకంటే మనం మరి మీట్లో కూడా యూజ్ చేస్తాం కదా, మటన్లో కూడా, అందుకని తీసేసాను అనమాట. సో రైస్ని 60% వరకు ఉడికించుకొని డ్రైన్ చేసేసుకోవాలండి. డ్రైన్ చేసుకొని నేను పక్కన పెట్టేశాను. సో చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ డ్రైన్ చేసి పక్కన పెట్టాను. గ్యాస్ ఆన్ చేయకూడదండి. ఇప్పుడు మటన్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ కదండి, ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ముందు. సో ఆనియన్స్ కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ వేయాలని ఏం లేదండి, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఓకేనా. సో ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. ముందే వేసుకుంటే అన్నీ మాడిపోతాయి అన్నమాట. సో హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ని అలాగే హోల్ గరం మసాలాని కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను వేసేసుకోవాలి.
సో చెప్పాను కదండి, పసుపు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ మసాలాలు మిక్స్ చేసేటప్పుడే వేసుకోండి. నేను చెప్పాను కదా మర్చిపోయానని. సో వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది, ఓకేనా. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి, అంటే కుక్కర్ లిడ్ పెట్టకూడదండి, నార్మల్ ప్లేట్ కవర్ చేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో మసాలా ఉండిపోతుంది కదండి. సో 1/2 గ్లాస్ వాటర్ ఇందులో వేసేసాను అనమాట కుక్కర్లో. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ కుక్కర్లో వేస్తున్నాను. సో మొత్తం వచ్చేసి 1 గ్లాస్ వాటర్ వేసాను. మటన్లో కూడా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. సో ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలన్నమాట. రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఉప్పు టేస్ట్ చూసుకోండి, మీకు తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకని నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సో ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. సో చూడండి, మటన్ అయితే కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ మటన్ అయితే మొత్తం కుక్ అయిపోయింది. సో మీరు చెక్ చేసుకోండి, మటన్ కుక్ అవ్వకుంటే ఇంకో విజిల్ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదండి, ఈ కర్రీని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఎందుకు అనేది నేను వీడియోలో ముందు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ నచ్చితే లైక్ తప్పకుండా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ పెట్టాలి, చేయాలి అని మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో లిడ్ పెట్టకూడదండి, ఇక్కడ నేను కుక్కర్ లిడ్ అయితే పెట్టడం లేదు, జస్ట్ కవర్ చేస్తున్నాను అంతే. సో చూడండి, వాటర్ ఉంది కదా, అందులో కర్రీ ఉంది కదా, గ్రేవీ అది మొత్తం డ్రైగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇందులో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసి మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ వేసేసుకోవాలి, ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఓకేనా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవన్నమాట, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేయచ్చు. సో మొత్తం మనం కుక్ చేసుకున్న రైస్ ఇలా స్ప్రెడ్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ ఒక లెమన్ జ్యూస్ అండి తీసుకొని బౌల్లో, నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసి ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే యూస్ చేయండి. ఇప్పుడు మనం సైడ్ తీసి పెట్టుకున్నాం కదండి కర్రీ, అది వేసుకోవాలి. ఒకవేళ మీరు చేసిన రైస్ కొద్దిగా సాఫ్ట్గా అయిపోయి ఉంటే కనుక, అంటే కొద్దిగా ఎక్కువ కుక్ అయిపోయి ఉంటే కనుక ఈ కర్రీ యాడ్ చేయకండి, ఎందుకంటే మొత్తం రైస్ మొత్తం మెత్తగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కొద్దిగా పైన నుంచి వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 3 టీ స్పూన్స్ వేసానండి నెయ్యి వేసుకోవాలి. సో ఇలా ఓకే అండి, ఇలా వేసేసుకొని ఇంకా లాస్ట్కి కుక్కర్ లిడ్ పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు పెట్టండి, సరిపోతుంది. ఓకేనా, విజిల్ రాకూడదు, జస్ట్ ఇలా లిడ్ మొత్తం బాగా క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో అడ్జస్ట్ చేసి పెట్టండి. ఓకేనా, సో చూసారా, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేశాను, మీరు నార్మల్ రైస్తో చేసినా చాలా బాగుంటుంది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఓకేనా, అండ్ ఇదే ప్రాసెస్లో నేను చికెన్ బిర్యానీ కూడా మీతో షేర్ చేశాను, అది మన ఛానల్లో ఉంది. ఓకేనా, సో చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. సో మసాలేదార్ మటన్ బిర్యానీ అండి రెడీ అయిపోయింది. చాలా టెంప్టింగ్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, సో రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకేనా.